ఈరోజు మన వీడియోలో రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ ఈ టాపిక్ మీద బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి డిస్కస్ చేసుకోబోతున్నాము. ఆల్రెడీ మన ఛానల్లో యావరేజెస్ మీద, సింప్లిఫికేషన్ మీద, డివిజిబిలిటీ రూల్స్ మీద బేసిక్ కాన్సెప్ట్స్ నుంచి ప్రాబ్లమ్స్, అడ్వాన్స్ లెవెల్ ప్రాబ్లమ్స్ వరకు డిస్కస్ చేయడం అనేది జరిగింది. అవన్నీ వాటి ప్లేలిస్టులు అనేది ఉన్నాయన్నమాట. వెళ్ళి ఒకసారి మన వీడియోస్ అన్ని వాచ్ చేసి మీ అందరికీ ఈజీగా అర్థమయ్యే విధంగానే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అవన్నీ వెళ్ళి ఒకసారి వాచ్ చేయండి. వాచ్ చేసి మన ఛానల్ మీ అందరికీ యూజ్ అవుతుంది అని అనుకుంటే ఒక మంచి లైక్ చేసి, కమెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మన వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్గా రావాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అనేది యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. మన ఛానల్లో ఇంకా మరిన్ని టాపిక్స్, మరిన్ని ప్రాబ్లమ్స్ గురించి కూడా డిస్కస్ చేయబోతున్నాను. సో మన ఛానల్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరెవరైతే ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళందరికీ తప్పక యూజ్ అవుతుంది. సో మన ఛానల్ని కంపల్సరీగా ఫాలో అయ్యి డైలీ నేను చెప్పే ప్రాబ్లమ్స్, బేసిక్స్ అవన్నీ రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. మంచి జాబ్ కొడతారు మీరందరూ. సో ఇప్పుడు మనం ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్స్లోకి వెళ్ళిపోదాము. ఈ రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్లో. సో రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ జనరల్గా చెప్పాలి అని అంటే రేషియోస్ అండ్ ప్రపోర్షన్స్ రెండు ఒకటే అనుకుంటారు చాలామంది. కానీ రేషియోస్ వేరు, ప్రపోర్షన్స్ అనేది వేరు అనమాట. సో ఈ రేషియోస్ అనే దాని మీద మనము మొత్తం బేసిక్ కాన్సెప్ట్స్, సింపుల్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకుందాము. రేపటి వీడియోలో ప్రపోర్షన్స్ అనేది బేసిక్ కాన్సెప్ట్స్ డిస్కస్ చేసుకుందాం అనమాట. సో ఇక్కడ రేషియోస్ గురించి వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నాం కదా. అయితే రేషియో అనేది ఏంటి? ఆ రేషియో అనేది ఏంటంటే ఇక్కడ డెఫినేషన్ చూద్దాం. ద కంపారిటివ్ రిలేషన్ బిట్వీన్ 2, 3 ఆర్ మోర్ అమౌంట్స్ ఆర్ క్వాంటిటీస్ ఆఫ్ సేమ్ టైప్ ఈస్ కాల్డ్ రేషియో అనమాట. సో ఈ డెఫినేషన్ మీకు క్లియర్గా అర్థం అవ్వాలి అని అనుకుంటే నేను ఇక్కడ ఏ దగ్గర 10 రూపీస్ ఉన్నాయి అని అనుకుంటాను, బి దగ్గర 20 రూపీస్ ఉన్నాయి అనుకుంటాం. అయితే వీళ్ళిద్దరి దగ్గర రేషియో ఏంటి అంటే A:B అనేది రేషియో ఫామ్లో ఎలా చెప్తాము అని అంటే 10:20. అంటే ఇది డివిజిబుల్ అవుతుంది కదా, 10 1s 10 2s అనమాట. అంటే ఈ రేషియో అనేది స్మాలెస్ట్ ఫామ్ అనమాట. సో ఎంత వీలైతే అంత స్మాలెస్ట్ ఫామ్లో రాసుకోవాలన్నమాట. సో ఇక్కడ 1:2 అనేది రేషియో అనమాట. సో అంటే ఏ దగ్గర 1 పార్ట్ ఉంటే బి దగ్గర 2 పార్ట్స్ ఉన్నాయి అని అనమాట. అంటే టోటల్ 30 రూపీస్, ఏ ప్లస్ బి దగ్గర మొత్తం 30 రూపీస్ ఉంటే ఏ దగ్గర 10 రూపీస్ ఉన్నాయి, బి దగ్గర 20 రూపీస్ ఉన్నాయి. వాటి రేషియో వచ్చేసి 1:2. అంటే ఏ దగ్గర 1 పార్ట్ ఉంటే బి దగ్గర 2 పార్ట్స్ ఉంటాయి అని అనమాట, మొత్తం 3 పార్ట్స్లో. సో అలాగే ఇక్కడ ఏమంటే మనము 10 రూపీస్ 20 రూపీస్ అనుకున్నాం. అదే ఇంకొక ఎగ్జాంపుల్, ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్ కింద తీసుకుందాం. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఏ వచ్చేసి డైలీ 1 కిలోమీటర్ వాక్ చేస్తాడు అనుకుందాం. అలాగే బి వచ్చేసి డైలీ 800 మీటర్సే వాక్ చేస్తాడు అనుకుందాం డైలీ. అయితే A:B ఎన్ని కిలోమీటర్స్ వాక్ చేస్తారు, A:B రేషియో కావాలి అని అనుకుంటే ఇక్కడ వచ్చేసి మనకి కిలోమీటర్లో ఉంది, ఇక్కడ వచ్చేసి మీటర్స్లో ఉంది. సో ఇక్కడ మనం ఏం చెప్పాము, అమౌంట్స్ ఆర్ క్వాంటిటీస్ ఆఫ్ సేమ్ టైప్. అంటే ఏదైనా సేమ్ టైప్లో ఉండాలి, ఐదర్ కిలోమీటర్స్లో అన్నా ఉండాలి లేకపోతే మీటర్స్లో అన్నా ఉండాలి. సో ఇక్కడ కిలోమీటర్లు మీటర్లో కన్వర్ట్ చేస్తే ఇదేమవుతుంది, ఏ డైలీ 1000 మీటర్స్ వాక్ చేస్తాడు, బి వచ్చేసి 800 మీటర్సే వాక్ చేస్తాడు. సో ఇప్పుడు దీన్ని సింప్లెస్ట్ ఫామ్లో ఎలా రాసుకోవాలంటే ఇక్కడ 0 0s క్యాన్సిల్ అయిపోతాయి, 2 5s 2 4s అనమాట. సో ఇక్కడ 5:4. ఇది ఇంకా సింప్లెస్ట్ ఫామ్లో రాయాలంటే ఇంకా డివైడ్ కాదు అనమాట. అంటే ఆన్సర్ అనేది ఇక్కడ 5:4 అనమాట. సో ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ 2 నెంబర్స్కి మాత్రమే. అదే ఒకవేళ 3 నెంబర్స్ తీసుకుంటే A:B:3 అని రాసుకోవచ్చు. అలాగే 4 నెంబర్స్ తీసుకుంటే A:B:C:D అని రాసుకోవచ్చు, ఏవైనా కానీ. సో ఈ రేషియో అనేది జస్ట్ సింపుల్ అనమాట. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇక్కడ ఇందులో రేషియో A:B అని మనం చెప్పామనంటే ఇక్కడ ఏ అనేది యాంటిసిడెంట్, బి వచ్చేసి కాన్సిక్వెంట్ అంటాం అనమాట. ఏ అనేది యాంటిసిడెంట్, బి అనేది కాన్సిక్వెంట్ అంటాము ఇందులో A:B అనే దాంట్లో. సో ఇప్పుడు ఏ అనేది నార్మల్ రేషియో అయితే ఇన్వర్స్ రేషియో, A:B అనేది నార్మల్ రేషియో అయితే ఇన్వర్స్ రేషియో ఏమవుతుంది, B:A అవుతుంది అనమాట, రివర్స్ ఫామ్. సో ఇక్కడ ఇప్పుడు నేను 2 నెంబర్స్ ఇస్తాను, 15 25 అనేది 2 నెంబర్స్ ఇస్తాను. వీటికి రేషియో కావాలి అని అనుకుంటే 15:25. ఇది ఇంకా డివైడ్ అవుతుంది కదా, అంటే ఇంకా సింప్లెస్ట్ ఫామ్లో రాసుకోవాలి అని అనుకుంటే ఈ 15:25ని 5 3s 5 5sగా రాసుకోవచ్చు. ఈ 3:5 అనేది రేషియో అనమాట. సో ఇక్కడ 3:5 అనేది సింప్లెస్ట్ ఫామ్లో రాసుకున్నాం అనమాట ఈ 15:25ని. అలాగే ఇక్కడ 2 నెంబర్స్ ఇస్తాను మళ్ళీ 8 48. ఈ రెండింటికి రేషియో కావాలి అనుకుంటే మనం ఏం చెప్పదు, 8:48 అనుకుంటాం. అయితే ఇక్కడ ఏం చేయొచ్చు, ఇంకా సింప్లెస్ట్ ఫామ్లో రాయాలంటే 8 1s 8 6s 48, 1:6 అనమాట. సో 1:6 అనేది ఈ 2 నెంబర్స్కి రేషియో అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు రెండిట్లో చూసుకున్నట్లయితే రేషియో అనేది ఎప్పుడు సింప్లెస్ట్ ఫామ్లోనే ఉండాలి అనేది అర్థమవుతుంది కదా. నెక్స్ట్ వచ్చేసి 2 నెంబర్స్ రేషియో ఏం చెప్పచ్చు, ఏదైనా 2 నెంబర్స్ రేషియో, ఏబికి 2 నెంబర్స్ రేషియో కావాలి అనుకుంటే మనం A:B అని చెప్పి చెప్తామన్నమాట. అయితే అవే 2 నెంబర్స్కి డూప్లికేట్ రేషియో ఏమవుతుంది, A²:B² అవుతుంది అనమాట. అంటే డూప్లికేట్ రేషియో A²:B² అవుతుంది. అదే సేమ్ 2 నెంబర్స్కి సబ్ డూప్లికేట్ రేషియో
ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇస్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ బి అవుతుంది. ఇది డూప్లికేట్ రేషియో, ఇది సబ్ డూప్లికేట్ రేషియో అనమాట. అలాగే 2 నెంబర్స్కి ట్రిప్లికేట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ ఇస్ టు బి క్యూబ్, ట్రిప్లికేట్ రేషియో. అదే సేమ్ 2 నెంబర్స్కి సబ్ ట్రిప్లికేట్ రేషియో ఈజ్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ ఏ ఇస్ టు క్యూబ్ రూట్ ఆఫ్ బి అని చెప్పచ్చు అనమాట, సబ్ ట్రిప్లికేట్ రేషియో. సో ఇప్పుడు నార్మల్ రేషియో వచ్చి ఏ ఇస్ టు బి, డూప్లికేట్ రేషియో ఏ స్క్వేర్ ఇస్ టు బి స్క్వేర్, సబ్ డూప్లికేట్ రేషియో ఏ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ఇస్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ బి, ట్రిప్లికేట్ రేషియో ఏ క్యూబ్ ఇస్ టు బి క్యూబ్, సబ్ ట్రిప్లికేట్ రేషియో క్యూబ్ రూట్ ఆఫ్ ఏ ఇస్ టు క్యూబ్ రూట్ ఆఫ్ బి అనమాట. సో ఇవన్నీ బేసిక్ కాన్సెప్ట్స్. అలాగే ఇంకోటి, ఇఫ్ ఏ ఇస్ టు బి అండ్ సి ఇస్ టు బి అనేది ఆర్ రేషియోస్, వీటికి కాంపౌండ్ రేషియో అని అనొచ్చు, ఆర్ మిక్స్డ్ రేషియో. కాంపౌండ్ రేషియో కానీ మిక్స్డ్ రేషియో కానీ ఏం చెప్పచ్చు, ఏ ఇంటూ సి బై బి ఇంటూ డి, అంటే మల్టిప్లికేషన్ ఆఫ్ యాంటీసిడెంట్స్ అండ్ బై మల్టిప్లికేషన్ ఆఫ్ కాన్సిక్వెన్స్ అనమాట. అంటే ఏసీ బై బీడీ అవుతుంది, ఏసీ బై బీడీ అవుతుంది. కాంపౌండ్ రేషియో కానీ మిక్స్డ్ రేషియో కానీ ఏదైనా కావచ్చు, ఏసీ బై బీడీ అనేది అవుతుంది అనమాట. ఏంది, రెండు రేషియోస్ ఇచ్చినప్పుడు. అదే 3 రేషియోస్ అన్నాం అనుకో, ఏ ఇస్ టు బి, బి ఇస్ టు సి, సి ఇస్ టు డి ఆర్ రేషియోస్, దెన్ కాంపౌండ్ రేషియో ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లికేషన్ ఆఫ్ యాంటీసిడెంట్స్ ఏ ఇంటూ బి ఇంటూ సి బై మల్టిప్లికేషన్ ఆఫ్ కాన్సిక్వెన్స్, మల్టిప్లికేషన్ ఆఫ్ కాన్సిక్వెన్స్ ఏ బి ఇంటూ సి ఇంటూ డి. సో ఏ బిసి బై బిసిడి. సో ఇవి బేసిక్ కాన్సెప్ట్స్ అనమాట. ఈ బేసిక్ కాన్సెప్ట్స్ మీద మనము ఒక 2-3 ప్రాబ్లమ్స్ అనేవి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. సో ఇక్కడ సింపుల్ క్వశ్చన్ చూసుకుందాం అనమాట. ద రేషియో ఆఫ్ ఏ అండ్ బి ఈజ్ 2:3. ఇఫ్ యాంటీసిడెంట్ ఈజ్ 8 దెన్ కాన్సిక్వెంట్ ఈజ్ ఈక్వల్ టు అన్నాడు అనమాట. సో ఇక్కడ మనం ఏమని ఇచ్చాడంటే ఏ ఇస్ టు బి ఈజ్ ఈక్వల్ టు 2:3 అన్నాడు అనమాట. అయితే ఏ అనేది 8 అన్నాడు వాల్యూ, బి అనేది కనుక్కోవాలి. సో ఇక్కడ 2:3 అనేది ఉంది. ఈ 2కి ఎంత మల్టిప్లై చేస్తే 8 అనేది వస్తుంది, 4 మల్టిప్లై చేస్తే 8 వస్తుంది కాబట్టి సో ఈ 3కి సేమ్ అదే అమౌంట్ మల్టిప్లై చేయాలన్నమాట. సో 4 × 3 12 అనేది వస్తుంది. అర్థమైంది కదా, అంటే సేమ్ మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ సేమ్ దాంతో ఉండాలన్నమాట నెంబర్. సో ఇప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు 12 అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఏ ఇస్ టు బి ఈజ్ ఈక్వల్ టు 1:2 అండ్ బి ఇస్ టు సి ఈజ్ ఈక్వల్ టు 2:3. దెన్ ఏ ఇస్ టు బి ఇస్ టు సి కావాలి అన్నాడు అనమాట. సో ఇక్కడ మనకి ఏ ఇస్ టు బి 1:2, బి ఇస్ టు సి 2:3 అన్నాడు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ఇక్కడ రెండిట్లో బి అనేది ఉంది, ఇక్కడ ఎండింగ్ బి ఉంది, ఇక్కడ సెకండ్ దాంట్లో వచ్చి స్టార్టింగ్ బి ఉంది. సో అప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు అని అంటే ఏ ఇస్ టు బి ఇస్ టు సి ఈజ్ ఈక్వల్ ఎలా రాసుకోవచ్చు, ఏ ఇస్ టు బి 1:2, బి ఇస్ టు సి 2:3. సో అప్పుడు 1 × 2 2 ఈ రెండు మల్టిప్లికేషన్ 4 మళ్ళీ ఇది మల్టిప్లికేషన్ 2:3 6. దీన్ని ఇంకా సింప్లెస్ట్ ఫామ్లో రాయాలంటే 2తో క్యాన్సిల్ అవుతుంది కదా, 2 1s 2 2s 2 3s ఈజ్ ఈక్వల్ టు 1:2:3 అనేది ఏ ఇస్ టు బి ఇస్ టు సి రేషియో అవుతుంది అనమాట. సో ఇక్కడ థర్డ్ క్వశ్చన్లో చూసుకున్నట్లయితే ఏ ఇస్ టు బి ఈజ్ ఈక్వల్ టు 4:5 అండ్ సి ఇస్ టు బి ఈజ్ ఈక్వల్ టు 3:2. దెన్ ఏ ఇస్ టు బి ఇస్ టు సి ఎంత అన్నాడు అనమాట. సో ఇక్కడ ఏ ఇస్ టు బి ఈజ్ ఈక్వల్ టు 4:5, సి ఇస్ టు బి ఈజ్ ఈక్వల్ టు 3:2 అనమాట. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎండింగ్లోనే బి ఉంది, అంటే స్టార్టింగ్లో బి లేదు. సో ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకుంటే బి ఇస్ టు సి రాసుకుంటే ఏమవుతుంది, 2:3 అవుతుంది కదా. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం అనమాట. ఏ ఇస్ టు బి ఇస్ టు సి 4:5 మళ్ళీ 2:3 అనమాట. సో ఇప్పుడు ఏ ఇస్ టు బి ఇస్ టు సి ఎలా రాయొచ్చు మనము, 4 2s 8, 5 2s 10, 5 3s 15. దీన్ని ఇంకేమైనా క్యాన్సిల్ చేయొచ్చా, మూడింటి క్యాన్సిల్ చేసేకి రాదనమాట. సో ఆన్సర్ వచ్చేసి మనకి 8:10:15 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట ఇక్కడ.